హల్లెలూయా. మనం రోమపత్రికలో 7వ అధ్యాయం మొదటి అలాగే 2వ కొరింథీయులకు 5:16. హల్లెలూయా. చదువుదాంలారా మనం 7వ అధ్యాయం ధ్యానం చేసినట్లయితే రోమపత్రిక 7వ అధ్యాయం సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేస్తున్నదని మీకు తెలియదా? గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చారు. దేని కొరకు వచ్చారు? ధర్మశాస్త్రం అంటే శరీర సంబంధమైన నిబంధన. ఆ నిబంధన విషయంలో ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నిబంధన రద్దు చేయడానికి శరీరధారిగా ఈ లోకానికి. అయితే శరీరధారిగానే ఉండి శరీరముతో మనకు ఆయనకున్న అనుబంధాన్ని అక్కడ మట్టికి ఉంచుకోకుండా ఆ శరీరాన్ని చంపి ఆత్మ ద్వారా శరీరాన్ని లేపి మనము తనతో ఉండాలని ఈ ధర్మశాస్త్రం అనేటువంటి అడ్డుగోడను లయపరిచి తనతో మన మార్గమును సుఖముగా సంపూర్ణముగా తీసుకెళ్ళాడు మన ప్రభువుని. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనం కూడా యేసు ప్రభుల వారి యొక్క విషయంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రభు అయిన దేవుడే మన హృదయంలో మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ దేవునిలో సరళతను కలిగిస్తూ ముందుకు నడిచి దీంట్లో పురుషులు చాలా మంది జయించారు, సాతాన్ని ఓడించారు, కానీ స్త్రీలు మనకి. అయితే ఈ స్త్రీలకు ఈ ధర్మశాస్త్రాన్ని జయించాలి, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నిర్మూలన చేసుకోవాలో అంటే శరీర సంబంధమైన అనుబంధాన్ని ఎలా జయించాలో కదా. అందుకే చక్కగా చెప్తున్నాడు. మరోసారి మనం చదువుదాం వాక్యం. సహోదరులారా, మనసు బ్రతుకున్నంత కాలమే పని చేయి. ఇప్పుడు నువ్వు ఏ పురుషున్నైనా, ఏ తల్లిదండ్రులైనా, ఏ అన్నదమ్ములైనా, ఏ శరీరమునిలో నివాసిస్తుందో ఏ శరీరాన్నైనా, నీ మనసు, నీ ప్రాణము, నీ ఆత్మ ఏ విషయములు అయితే ధర్మశాస్త్రం అనే పాపములు చిక్కుపోయిందో దాని విషయంలో మీరు జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే బ్రతికి ఉన్నంత కాలమే ఆ ధర్మశాస్త్రం అనేది పని చేస్తుంది. యేసుప్రభుల వారి మీద ఎంతసేపు పనిచేసింది ధర్మశాస్త్రం అంటే శిలువ మరణానికి వెళ్ళినంత కాలం. శిలువ మరణం అయ్యి ఆయన మృత్యుని చేసినాక ధర్మశాస్త్రం ఆయన మీద పని చేయలేదు. అయితే స్త్రీలు ఎలాంటి వాళ్ళంటే ఒక పురుషునితో గాని ఒక కుటుంబంతో గాని శరీరరీతిగా ఒక నిబంధన చేసుకున్న తర్వాత వారికి వాళ్ళు చచ్చిపోయినా బ్రతికినా యుగాలు దేవుడు ఒక మనిషితో ఒడంబడిగా చేసుకుని ఎలా మరణం లేని భానుడుగా ఉంటాడో అలాగే శరీరధారిగా ఉన్నటువంటి పురుషులు కూడా వారితో ఎల్లకాలం అలాగే ఉండిపోవాలని మాయ కళ్ళగా అంటారు. మాయరాను అర్థమవుతుందా? మరి అది ఎప్పుడు నిర్మూలం అవుతుందంటే బ్రతికుండగానే
బ్రతుకుండగానే మనము ఒక ఒప్పందం చేయాలి. శరీర విషయములో నా భర్త గాని నా భార్య గాని చనిపోయింది, ఆటలాడు పెట్టినావు ఎన్నిసార్లు. శరీర రీతిగా నీ భార్యనే గాని నీ భర్తనే గాని నీ దైవజన్నే గాని నీ ఆత్మీయులనే గాని నువ్వు ఎవరిని అనుసరించి వారి ద్వారా ఏది పొందుకోవాలని ఎన్ని ప్రయాసాలు పడినా అది లాస్ట్కి చివరిగానే వృధాగానే మిగిలి. అది ధర్మశాస్త్రం అని గమనించి ఎప్పుడైతే శరీర పాపం విషయంలో అందరం చనిపోయి, ఆ మాటను రోమపత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు. చదవండి 8వ అధ్యాయంలో, ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారు. యేసు ప్రభువుల వారు సిలువలో ఏ విధంగా ఈ ధర్మశాస్త్రం అనే దాన్ని మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఆ నీతి విధిని ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన శరీర నియమమును కొట్టివేసి ఆత్మ నియమమును ఇచ్చాడు. ఏ స్త్రీలు గాని నాకు భర్త ఉన్నా, ఏ పురుషుడు గాని తనకు భార్య ఉన్నా, ఈమె శరీర విషయంలో చనిపోయింది, ఈ ధర్మశాస్త్రం అనేది చనిపోయింది కనుక ఇక నా మీద పని చేయదని పురుషుడు అనుకోదు, స్త్రీ అనుకోదు. అందుకే ఆ దయ్యాల మధ్యలోకి వెళ్ళిపోదు. నేను నీ ప్రార్థన చేసిన నీ బతుకు బస్టాండ్ తప్ప ఆ చీకటి శక్తులు నువ్వు వదిలిపెట్టవు. నువ్వెందుకంటే ధర్మశాస్త్రానుసారంగా శరీర క్రియలను చంపి ఆత్మ ద్వారానే నువ్వు చూడాలి. ఆత్మ ద్వారానే పాప విషయంలో చనిపోయిన మేము ఆత్మ మూలంగా జన్మించి ఆత్మ ద్వారా దేవుణ్ణి సేవిస్తూ ఆత్మ ద్వారా పనులు అర్పిస్తూ ఆత్మ ద్వారానే దేవుణ్ణి చేరుకోవాలనే ఆశ మనుషులకు తక్కువ. వేధిస్తాయి, చేస్తాయి. ఒక ట్రాప్ లో, ఒక చీకటి కోణంలో ఒక అనుమానపు దయ్యాలు పట్టేసి నువ్వు పీక్కో తింటాయి. నువ్వు అప్పుడు గమనించు, ఇవన్నీ శరీర క్రియలే. కానీ ఆత్మ ద్వారా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుని ఎలా చేస్తానో ఆత్మీయులు కూడా ఆత్మ ద్వారా నేను పొందుకోగలను. ధర్మశాస్త్రానుసారంగా నీ భర్త గాని నీ భార్య గాని చనిపోతా, ఆ ధర్మశాస్త్ర మరణము నీ మీద, నీ భార్య మీద, నీ భర్త మీద పని అనేది చేస్తుందా? కొంతమంది భర్తలు చచ్చిపోయిన స్త్రీలు ఏం చేస్తారు? అదే ధ్యానం. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు తిరిగి రారని తెలిసినా కూడా, ఎందుకంటే వాళ్ళు శరీరీతిగా మేము ఫినిష్ చేసుకొని ఆత్మ సంబంధులుగా ఉన్నాం అనుకున్నప్పుడు, ఆ మాట నేను హెబ్రీ రాష్ట్ర పత్రికలో స్పష్టంగా అంటాడు, స్త్రీలు విశ్వాసము ద్వారా పునరుద్ధానం ద్వారా తిరిగి వారి యొక్క పురుషులను వారు పొందిరి అని ఉంటుంది. అంటే వారు ఆత్మ ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆత్మ ప్రేమ ద్వారా చెల్లించే, ఇక్కడ కాకపోయినా పరలోకంలో నేను చేరుకుంటాను, అప్పుడు కూడా దేవుడు నాకు చూపిస్తాడు. మీరు ఆత్మ సంబంధమైన సంబంధం కనుక ఈ శరీర సంబంధమైన వాటిని మీరు జయించారు కాబట్టి అది నీ మీద పని చేయలేదు. నీ వారు క్షేమమే, నువ్వు క్షేమమే, నేను మీ మధ్యలో నేను కూడా నివసించి ఈ పరలోక రాజ్యంలో మీరు అందరూ ఉంటారు. దేవుడు ధైర్యపరిచి మనం బలపరుచు. ఇది చాలా పెద్ద మర్మం. చాలా మంది స్త్రీలకు అర్థం కాదు, పురుషులకు అర్థం. ఇది అర్థం కావాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి భార్య కట, ధర్మశాస్త్ర సంబంధమైన శరీర సంబంధమైన భర్త, నాకు ఆయన శరీరరీతిగానే నాకు కనబడాలి, శరీరరీతిగానే నా భర్తను నేను ఒక మాట కోసం పుట్టుకున్న నీ భార్యకి పోయి నీ భర్త చచ్చిపోయాడు అనుకో అని చెప్పి ఒక మాట ఈమె చెప్తుంది ఫస్ట్. దీనికి అర్థం ఏంటిది? ఆ వ్యక్తిని ఆత్మ సంబంధిని శరీర సంబంధిగా తాను హృదయంలో విగ్రహంగా ధరించుకుంది. ఎవరైనా ఒక భర్తకు భార్యకు పోయి, అయ్యా నీ భార్య చనిపోయింది, శరీరంగా ధర్మశాస్త్రానుసారంగా చనిపోయింది, ఆత్మ సంబంధంగా మాత్రమే మీరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో దాసుడు పురుషుడు ఏం లేదు, ఆ ఆత్మదేవుడు మన అందరిలో సంచరిస్తున్నాడు. కామకోద మద మత్సరాలు లేని పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన యేసయ్యను మనం చూసుకుంటే సంఘము ఆత్మలాడి ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ నియమం పెట్టాడు దేవుడు. నిర్మూలన చేస్తున్నాడు ఆయన. అంటే ఈ దయ్యాలు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఇది చదవండి. ఇప్పుడు రోమపత్రికలో 8వ అధ్యాయము 13వ వచనం చదవాలి గట్టిగా. మీరు శరీరంగా కాదా? ఇప్పుడు దయ్యాన్ని బ్రతికిచ్చేది ఎవరు? నీ భర్త చచ్చిపోయిందంటే నీ పానం ఎందుకు పోయింది? నిజమే, ధర్మశాస్త్రానుసారంగా శరీరానుసారంగా నీ భర్త కాదు, నీ భార్య కాదు. నువ్వు ఆత్మ మూలంగా వారిని స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు. హల్లెలూయా. ఆదాము హవ్వలు పాపం చేయక ముందు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మపూర్ణుడై ఉన్నాడు.
విత్తనం దేవుడు వారి మధ్యలో మాట్లాడాడు. ఎప్పుడైతే శరీర సంబంధ ఫలాలు చేసుకున్నారో దేవుడు దూరం అయిపోయాడు. దగ్గర రావాలంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన పవిత్రతతో జీవిస్తూ ఆత్మ ద్వారా దేవుని ఆత్మ బలులు అర్పిస్తూ సేవించాలి కదా. కానీ ఆ పని స్త్రీలు చేయరు, పురుషులు చేయరు. ఏ మాట అయినా చెప్పు గాని నో కనెక్షన్ అంటే వాళ్ళు చచ్చిపోతారు. సావచ్చేది వాళ్ళకి. వాళ్ళు సావడం కాదు, వీళ్ళని చంపుతారు ఫస్ట్. ఈ ధర్మ మొదటి వచనం చదువు. రోమపత్రిక ఎన్నిసార్లు మన మైండ్ లో ఉండదు, అది గుర్తు పెట్టుకోవాలి నువ్వు. మొదటి వాక్యం త్వరగా. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారికి ఎప్పుడు శిక్షలు, శ్రమలు, బాధలు. నువ్వు క్రీస్తులో శరీర నియమం అనేది నాకు లేదు, ఆత్మ నియమమే నాకున్నదనక దయ్యం మీద ఎందుకు వచ్చింది, శ్రమల నుంచి ఎందుకు వస్తాయి, శోధన మీద ఎందుకు వస్తాయి? నువ్వు శరీరరీతిగానే ఇంకా ధర్మశాస్త్రాలే లయపరిచినా కూడా ఇంకా శరీరరీతిగానే ఎదిగి శరీరరీతిగానే జీవిస్తే నీ మీద అది ప్రభుత్వం చేయదా? ఇప్పుడు ఇట్టింట ఊగడం కాదు, ఆ వాక్యాన్ని గుండెల్లోని, ప్రాణంలోని, ఆత్మలోని, శరీరంలో నింపాలి. దానిపైన ప్రార్థించి పుట్టిన ప్రార్థించి బతకాలి. అలా బతకకపోతే మీ బతుకులు వ్యర్థమైపోతాయి బిడ్డలారా. నా ఆత్మ సంబంధమైన వేదన ఎంతో మంది చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అక్కలకు దయచేసి చెప్తున్నాను, మీరు శరీర రీతిగా ఎవరి విడిచి మీ ఊహలు, ఆలోచనలు, తప్పుడు తలంపులు ఎవరి మీదకి పోవద్దు. వాళ్ళు దైవ సేవకులైనా, ఆత్మీయులకైనా, ఎవరైనా కానీ బైబిల్ వాక్యం అదే వాడు చెప్తుంది. నువ్వు అలా ట్రాప్ లో పడిపోతున్నావంటే అసలు నీ మనసులో ఏమన్నాడు సమరస్త్రీకి? ఇప్పుడు ఉన్న వాళ్ళు 5 ఇప్పుడు ఉన్నవాడు నీవాడు ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసు వారిని కూడా. అందుకే ఆయన శిలువలో మరణం పొందాడు. నీకు కూడా ఉంది, నేను శరీరీతిగా ఎరగను, శరీర విషయంలో నా ప్రభు చనిపోయాను, ధర్మశాస్త్ర సంబంధమైన విధికి నేను లోబడను, పాప విషయంలో నా భర్త గారి, నా భార్య గారి కనుక ఇక చనిపోయిన వాడు పాప విముక్తుడని ఉన్నదా లేదా? ప్రభు యేసుక్రీస్తు గురించి పాపం ఎక్కడ వచ్చింది, చీకటి వచ్చింది, మరణం ఎందుకు నీ మీద పని చేస్తుంది? హల్లెలూయా. చాలా పెద్ద మర్మం ఇది. మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అలా కాకుండా వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని నీకు అర్థమైనట్టుగా వినకుండా మనం ఇతరులకు నీతులు చెప్తాం. వాళ్ళకి వాక్యాలు గుర్తుకుండో, వీళ్ళకి వాక్యాన్ని గుర్తుకుండో, వీళ్ళకు బాగా గుర్తుకున్నట్టుగా. మరి నీకు గుర్తుకుంటే ఎడిపోయింది వాక్యం? శరీరెత్తిగా నేను ఎరగనాడా లేదా? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక చదువు 2:16. పౌలు ఏం చెప్తున్నాడు? 5:16 ఎట్టుగా చదువు. ఇయ్యడానికి 2 రోజుల టైం పెట్టింది. చదువుతాం 5:16. కావున ఎరగం. ఎందుకు? శరీర విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో చనిపోయారు. క్రీస్తులో మనం అందరం మృతులయ్యాం. ఇక శరీర సంబంధమైన ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఎక్కువగా ఈ దయ్యాలు, చీకటి శక్తులని ఆడల మీద కొడితే వాళ్ళ జ్ఞానం అంతా అదే. ఆత్మ సంబంధంగా చూడాలని, ఆత్మ సంబంధంగా దేవుడిని కనెక్ట్ కావాలని, ఆత్మ సంబంధంగా దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోవాలని, ఆత్మ ద్వారా క్రియలను లయపరచాలనే ఆలోచన స్త్రీలకు ఉండదు. ఏమైనా సుఖమే, ఏమైనా హాయితనమే. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు శరీర విషయంలో ఆ ధర్మశాస్త్రాన్ని, నీతి విధిని నెరవేర్చవలనని శరీర విషయంలో రోమపత్రికలకు ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు కనుక నీకు శిక్ష లేదు, విధి లేదు. నీకెందుకు వస్తున్నాయి శ్రమలు? నీకు ఆత్మ సంబంధం ప్రేమ ఉందా, శరీర ఉందా? 2 ఉంటాయి. ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది. చదవాలి. ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు, నా భర్తకు నాకు శరీర సంబంధాలు ఉన్నాయి అంటే
ఆ దయ్యం అక్కడే ఉంటుంది, ఎక్కడే పోదు. నువ్వు ఎవరైనా చూస్తే ఆ దురాత్మలు అలాగే పనిచేసి నీకు శ్రమలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని మంచి పనులు చేయి, ఈ ఒక్క ట్రిక్కే. నేను ఒకప్పుడు విచారించినప్పుడు అదే చెప్పేది, అరే నువ్వు ఎప్పుడు ఆత్మ సంబంధిగా ఉంటే ఎక్కడున్న దేవుడు నీతో వస్తాడు బిడ్డ. శరీరీతిగా చేరుకోవాలనే ఆశలు గాని ఆలోచనలు గాని ఎవరికి రావద్దు. చేస్తాయి దురాత్మలు, బాధపడద్దు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు శరీర క్రియలతో పోరాడాలి. లోకాలతో పోరాడి మేము సాధారణ శక్తి పడి శక్తి కుమారించంటావు. ఇక మనసు ఆలోచన లేకుంటే ఇంతే నాయన శరీరం ముగింప ఇంతలోనేనా అని కలగంటావు. సైతాన్ గారి శక్తి గుమ్మరిస్తాడు నీకు. కామాన్ని, శరీరేచ్ఛలను, ఊహలను, తలంపులను పెట్టి నేను అడిగిస్తాడు. పాటేమో నీ శక్తి గుమ్మరించు అని. ఆ దయ్యం వచ్చి కూర్చున్నప్పుడేమో నీ శక్తి నాటి. ఇప్పుడు ఊగకుండా ఎప్పుడు ఊగుతావు, ఇప్పుడు హాస్పిటల్ పోకుండా ఎప్పుడు పోతావు, ఇప్పుడు ఏ శక్తి సాగకుండా ఎప్పుడు వస్తావు అనే మంది మాటలు వింటావు. కానీ ఇప్పుడు సిలువ మోయకుంటే ఎప్పుడు మోస్తాను. ఇప్పుడు ప్రభు విషయంలో శరీర విషయంలో ఉండకుంటే యవ్వన ప్రాయంలో శ్రమల గురించి శరీరాన్ని జయించిన నా ప్రభువు పక్షంలో ఉన్నాడు కనుక నేను ఆత్మ చేత శరీరేలు చంపి ఆత్మ దేవుని అధికారిగా ఉంటే నన్నెవ్వడు కూడా అడ్డుకోడని దమ్ము ధైర్యం నీకు ఎందుకు రావట్లేదు? ఒకసారి విధితే కొంతమంది సైకోగాళ్ళకి అదే లోకం. నువ్వు శరీరాన్ని విచ్చితే ఆత్మ సంబంధమైన పంట ఎప్పుడు కోయలేవా? అడ్డొచ్చదాన్ని ఏం చేయాలి? చిత్తు చేయాలి. శరీరీతిగా దూరంగా ఉంటే ఆగవాగం కావాల్సిన అవసరం లేదు. ఎక్కడున్న పరిశుద్ధాత్మతో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. ఆమె ఆగం అయ్యారా అంటే సాతానికి దేవుని సహవాస విషయంలో నువ్వు కొద్దిగా ఆశపడితే తప్పేం లేదు. దేవుని సన్నిధి కావాలని ఎవరో కోరుకుంటారు, దాంట్లో ఏ తప్పు లేదు. ఎవరిని కళ్ళకున్నా డోంట్ కేర్, లెక్క చేయకూడదు. దేవుని విషయంలో ఎవరైనా ఆశిస్తారు, దేవుని పరిచర్యను, దేవుని ఆరాధన. కానీ అది కాదు ఈ కనెక్టివిటీ. భర్త గల స్త్రీ ఆ భర్త బతుకున్నంత కాలం పనిచేస్తుంది. శరీర విషయంలో, పాప విషయంలో ఆ భర్త గాని భార్య గాని చనిపోయిందంటే ఇక పాపము పనిచేయదు, చూపది అక్కడికి రానే. హల్లెలూయా. మనం అలా అనుకుంటాం, అలా మేము ఉద్దేశం. ఆ మాట చెప్తే కొంతమంది కోవలకి ఏ రోజైనా పోవాల్సిందే, పోతారు. ఇక వాళ్ళని ఎవరు కాపాడలేదు. అది అంగీకరించినప్పుడే దేవుడు నీ ద్వారా, నా ద్వారా సంఘాన్ని అభివృద్ధి చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ హృదయంలో విగ్రహంగా ఉంటారండి. కొంతమంది సేవకులు ఉంటారు, కొంతమంది ఆత్మీయులు ఉంటారు. చూడండి, పౌలు గురించి కూడా వేధించబడ్డారు చాలా మంది, కానీ పౌలు బాధపడ్డారు. దేవుని ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ మనల్ని కానీ దేవుడు అనుమతి ఇవ్వడండి. అది దైవజనుడైనా పొరవ కావచ్చు. మనం అనుకుంటాం చాలా మంది అంతే. నేను స్టార్టింగ్ సేవ నుంచి వెళ్ళి, ఎందుకంటే దేవుడు దైవ సేవకులు ఉంటారు కాబట్టి దేవుని ఆత్మీయ ప్రేమ ఉంటది కాబట్టి అందరు దేవుల్లో ఎదగాలని ఆశపడి పరిగెత్తుతారు. కానీ సాతాను గాడు ఒక ట్రాప్ లో తీసుకెళ్తాడు స్త్రీలను, పురుషులను కూడా. ఏమన్నాడు ఇక్కడ కొరింథీ 2వ కొరింథీ 11వ అధ్యాయం ఏమంటాడు? నేను మీకు క్రీస్తుకు సమర్పించి తిని గాని సాతాను హవ్వను మోసపరిచినట్టుగా మీ మనసును చెరిపి. అంటే దేవుని పోవాల్సిన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? దైవ సేవకుల మీదకి వెళ్ళిపోతుంది. కొంతమంది సేవకుల మీదే కళ్ళకంటారు, కళ్ళరాణులు, కళ్ళరాయిలు ఉన్నారు. నిజం చెప్తే ఇట్లానే ఉంటది. ఈ కళలు మానేయాలి. నీవు జీవించిన బ్రతికించిన యేసుక్రీస్తు గురించి ఆయన చిత్తం చేయడం కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు ధర్మశాస్త్రం అనేది లయమై
ఆత్మదేవుడు నీకు దినదినము దర్శిస్తూ నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. శరీర సంబంధమైన వాళ్ళు చదవాలి. ఇప్పుడు 2 కొరింథీయులకు 11 మొదటి వాక్యం మనం చదివిందే. నేను అవివేకంగా మాట్లాడినా కొద్దిగా ఓర్చుకోండి. ఊకే వాక్యంలో తీస్తాడు అంటే తీయకుంటే నాకు నిద్ర కొట్టదు. దయ్యాలు ఎక్కడో లేవు, మీ మనసులోనే ఉంటాయి. ఇసుక మనసులోనే ఉంటది. శ్రమలొస్తే ఏ స్త్రీలైనా ఏ పురుషులైనా తట్టుకుంటారా? ఈయన మాట్లాడితేనే పానాలు పోతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ శోధన వస్తుందో, ఏడ శ్రమలు వస్తాయో, ఏడ బాధ వస్తుందో. నువ్వు సావాల్సిందే. సేవ అంటే ఏంటిది? శరీర విషయంలో చనిపోయిన వాడు ఇక శరీరీతిగా ఎవరిని పండగ చేసుకోవాలి. నువ్వు శరీరం చస్తాందంటే నువ్వు సంతోషపడాలి. కానీ ఎవరి ద్వారా శ్రమలు వస్తాయో, ఎవరి ద్వారా శోధన వస్తుందో రావడమే మంచి. శరీరము చస్తే నీలో ఉన్న యేసయ్య పునరుద్ధానుడై నీ శరీరం అనే దేహం అనే సమాధిని పట్టు చేసి లేచి నిలబడతాడు. ఆమేన్. మన దేహమే సమాధి. నీ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. నీకు ఇచ్చిన పిలుపులో పాస్ అవుతావు. నీకు ఇచ్చిన దర్శనం నిలబడుతుంది. దేవుడు నువ్వు అనేక శ్రమలు పడి నాతో నువ్వు మాట్లాడతామని నెరవేరుతాయి. ఎప్పుడది? మనం శరీరమందు హాయిగా సుపనోడిగా ఉంటే కాదు. ఇప్పుడు అందరి కావాల్సింది ఏంటి? నేనెక్కడ శ్రమల పాలైతానోనని ఇక ఆత్మీయుని కూడా శరీరంగానే చూడాలనుకునే స్త్రీలు ఉంటారు. ఈ స్త్రీ, ఈ పురుషులు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం జీవించే విధానం గురించి చెప్తున్నాడు. మిమ్ములను నేను క్రీస్తుకు సమర్పిస్తే చదవాలి. నన్ను దూషించే సహించుకోండి, కొద్దిగా ఓర్చుకోండి, నన్ను క్షమించండి. నన్ను కాదు, యేసయ్యను బాగా ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి. హల్లెలూయా. అక్కడ దైవజన్ దగ్గర ఉన్నప్పుడు అంతే అపేక్షలే. యేసయ్యతోటి వెళ్ళి నిన్ను చూడగానే నన్ను నేను నీ భర్తతోనే ఎక్కువసేపు మాట్లాడినా పక్కన దూరు. నువ్వు యేసయ్యతో మాట్లాడితే నో డిస్టర్బెన్స్. హల్లెలూయా. అది కూడా తప్పే. ఆశ, అప్పడం, దోశ. ప్రభుతో మాట్లాడు. నువ్వు బలపరిచి నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చగల. ఇప్పుడే పాట పాడినాం కదా, నీ శక్తి మాకు కావాల్సినదని ప్రభువా నీవు. నువ్వు ఆత్మ సంబంధం అయితే దేవుడు నీకు శక్తి కుమ్మరిస్తాడు. ఎంతమంది హింసించి నీ మీద నిందలేసి అవమానాల కష్టాలు బాధలు పెట్టినా నా ఆత్మీయ తండ్రి నన్ను ఏ విధంగా దేవునికి అప్పగించాలని ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ ఆత్మీయ తండ్రి పౌలు గారు ఏమంటున్నాడు? మీకు క్రీస్తుకు సమర్పించాలని నేను కష్టపడితే దైవాసక్తితో మీరెలా ఆసక్తి దైవాసక్తి అంటే దేవుని ఆసక్తితో నేనుంటే ఎందుకనగా పవిత్ర కన్యకలుగా అక్కల్లారా ఓ చెల్లల్లారా ఈ వార్త వినరండి. మీ మనసు వార్తలు చూడు, స్పష్టంగా చెప్తున్నా. నీ బతుకుమారా పురుషులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? నీ మైండ్కి ఎక్కలే, దయ్యం ఎక్కనియలే ఆ వాక్యాన్ని. నాకు తెలుసు అది ఎట్లా ఆటంకపరుస్తుందో, కానీ నా మైండ్కి ఎక్కి సైకోగాళ్ళకి ఎక్కింది, అది అసలుకి ఎక్కింది. క్రీస్తు కదా పురుషుడు అనే మాట స్పష్టంగా రాయబడింది. అక్షయ పురుషుడు, అక్షయుడా నా పేరుకుంటావా? ఇప్పుడు గోకుంటే ఎప్పుడు గోకుతావు? చదువు, ఒక్కడే పురుషుడికి అని రాయబడింది అక్కడ. అగ్గో వచ్చిందా? ఏ పురుషుడు? కామ కోద మద మత్సరము లేని పురుషుడు ఆయన.
అక్షయ పురుషుడు. క్షయమైన వాళ్ళ కొరకు క్షయమయ్యే దేహాన్ని చేరుకోవడం కోసం ఆరాటపడే దద్దమ్మలందరూ మారు మనసు పొందాలి. దేవుని వాక్యం అంటుంది, నీవు అక్షయ పురుషుడు ఉన్న క్రీస్తును చేరుకోవంటే అక్కడ హవా ఇక్కడే వస్తుంది. ఈ కంపులు నేను బతకలేనంటే ఆ కంపే పానం తీసింది. చూడు, వాక్యంలో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఏ పురుషుని పరిచయం మాటలు వస్తలేవు అక్కలకు, నటించేటోళ్ళకి ఎలాగొస్తుందండి? ఏ పురుషునికి? కామము లేని పరిశుద్ధునికి. ఆయన చేరుకోవాలని ఆశ నీకుందా? ఫస్ట్ వాళ్ళ లోపాలు తిస్తావు, వీళ్ళు నీకుందా అని చెప్పు రాదు. అందరు దొంగలే, నువ్వు ఒక్కదానివే మంచిదాన్ని, నువ్వు ఒక్కడివే నీతిమంతుడివి పరిశుద్ధుడివి. మరి ఆయన చేరుకోవడానికి ఎవడు నీకద్దు? ఆయన చేరుకోవాలంటే నిన్ను రాళ్లతో కొట్టినా నువ్వు చేరుకోవాలి. అప్పుడు నీలో నిజమేదో బయటపడుతుంది. ఇంతకు చిన్న చిన్న సాక్ష్యాలకే ఆగలేకనే ఆయన చేరుకుంటే ఏం చేరుకుంటావు? శ్రమల ద్వారా మనం చేరుకుంటాం. ఈ శరీరాన్ని మనం నిపుణం చేసుకుంటాం. ఆత్మ ద్వారా ఆయనతో మాట్లాడతాం. ఆత్మ ద్వారా ఆయన భాషలు, ఆయన ఆత్మాభిషేకము మనతో సరిచేసి నీవు పవిత్రమైన కన్యకగా సిద్ధపడు. బుద్ధి కలిగిన కన్యకగా జీవించు. బుద్ధి లేదాగా బాగా తిని పంది కూర వండుకొని పడుకోకు, పందిలా తయారైతావు అంటాడు. శరీరము అపవిత్రత లేకుండా, ఆలోచన కాము కోదాన్ని మదమత్రం చేసిన ఆయన చేరుకోవడానికి ఎవరూ వద్దు లేరండి. హల్లెలూయా. చేరుకుంటారా? ఇక్కడే ఉంది మహిమ. ధర్మశాస్త్ర సంబంధమైన పురుషుడు ఉన్నాడు. రైట్. ఇప్పుడు నేను ఈ పురుషుని చంపి ఆ పురుషుని దగ్గర పోయి ఈ పురుషుడు నీకు లేదంటే ఏమంటారా? ధర్మశాస్త్రంలో పురుషుడు లేకపోతే నా విగ్రహం అదే. ఏడ్చికి ఏమన్నాడు? నా విగ్రహం ఈ దేవతే. పగలగొడతాడు దేవుడు. నీ దేవతను పగలగొడతాడు, నీ దేవుణ్ణి కూడా. ఇంత ముందు ఎవరది? మన కవిత వాళ్ళ బిడ్డ నన్ను చూసి ఏసేయాలి దేవుడు నాకు ఎమ్మటి గద్దించారు. మీరు గుర్తు పెట్టుకోండి, ఎవరైనా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా నన్ను ఏసయ్యాన్ని పిలిస్తే మీరు పిలవని చెప్పండి. అది తప్పు. వాస్తవం ఏం చెప్తా, నేను ఏసయ్యకి ఎన్ని సంవత్సరాలైనా కాదు అయితానా? కానీ కానీ నేను ఏసయ్యని అయిపోతానా? మీకు పోతాంటే బయట తర్వాత తెలిసిద్దిలే మీకు. ఆయన మాటలు, ఆయన నడక, ఆయన లాగా ఉండడానికి కష్టపడుతున్నా, తప్పేం లేదు. ఒక తండ్రిలా బిడ్డ మారడం తప్పేముంది? మారాలి, బయట కాదు, లోపట బయట శ్రమలు అనుభవించి, తప్పేం లేదు. కానీ ఆ పాప చెప్తుంటే నాకు ఆత్మదేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఇలా చాలా మంది సేవకులను దేవుడుగా పూజించటం తయారయ్యారు. కుమారుడా, ఇప్పుడు నిన్ను కూడా ఆ చిన్న పాప చూసి అందరు నేర్చుకుంటారు. హెచ్చరించన్నాడు దేవుడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను యేసయ్యని ఎప్పుడూ కాదు, నాలో యేసయ్యని చూడగలుగుతా. ఎప్పుడు చూస్తావా? ఓసారి బీపీతో ఉంటా, అప్పుడు నువ్వే అనుకుంటావు, పాటు పోయి గునుక్కుంటావా? లేదు, అన్నయ్య యేసులాగానే ఉన్నావు కదా, అన్నయ్యకి ఇస్తే బీపీ ఉంటుందా? అట్లా లేకపోతే నువ్వు నన్ను యేసయ్యలాగా చూడవా? మరి నీకు యేసయ్య దర్శనం ఇస్తాడిగా, పడుకునేటప్పుడు నా గురించే కళ కనుక్కొని పడుకుంటావు. ఈ కళలు రావద్దనే కదా మసాలా వేసి చెప్పు గట్టిగా. నిన్ను ఎవరికి అప్పగించా? నేను పౌలు ఎవరికి అప్పగించాడు? కానీ సంఘములో కొంతమంది ఈ దైవజనులు యేసయ్యను చూసి, పిలిపి రాసపత్రికలు అదే అన్నాడు, జీవించువాని నేను కాదు క్రీస్తే నాలో. క్రీస్తు ఆయనలో జీవిస్తున్నప్పుడు క్రీస్తుని చూడాలనే ఆశ మనకుంటది, కానీ క్రీస్తుని కాకుండా దైవజన్నే చూడాలనే ఆశలు కూడా మనకు రాకూడదు. ప్రేమ ఉంటది, కానీ అది దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది మనం గుర్తించాలి. అంతేగాని ఎవరో ఆత్మ సంబంధంగా దైవజనులు దేవుని చూడాలని ఆశపడి ఆరాటపడితే వాళ్ళని శరీర సంబంధిగా మనం చిత్రీకరించకూడదు. తప్పు ఉంటే దాన్ని ఖండించాల్సిందే. ఎవరి శరీరీతిగా ఎరగకూడదు. పౌలే చెప్పాడు ఆ మాటను 5:16లో, మేము శరీరీతిగా ఎవరిని మేము ఎరగమన్నాడు. అంతే. అది అసలు పౌరుషంగా బతికే వారి జీవితం. చదవాలి ఇంకా. ఒక్కడే క్రీస్తుకు సమర్పింపవలనని. ఎవరికట? ఒక్క పురుషునికి సమర్పించాలి, క్రీస్తుకు సమర్పించాలని.
మిమ్మల్ని ప్రదానం చేసి అప్పుడు చెప్పండి, పౌలు విప్పినప్పుడు యేసుప్రభుల వారు ఉన్నాడా? హలో, మాట మాట్లాడు మౌనంగా ఉండకు, మనసు మనం పెట్టుకొని మాట్లాడకు. మరి లేకపోతే పౌలును దర్శించి మాట్లాడింది ఎవరు? ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శరీర రీతిగా ఆయన 40 దినాలు శిష్యులను దర్శించిండు, మాట్లాడి పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు శిష్యులతో మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆయన శరీర రీతిగానే ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఆయన శరీర రీతిగా నేను దర్శించటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఇప్పుడు శరీర సంబంధమైన పురుషుల మీద నువ్వు విగ్రహంగా ధరించుకొని వాళ్ళే నా దేవుడు దేవతలనే కలగన్నాక ఆ కామకోట మత్సరాలు లేని అక్షయ పురుషుడైన క్రీస్తుకు నువ్వు ఎలా సమర్పించుకొని ఆయనతో ఎలా బతకగలుగుతావు? నీ వల్ల ఏమైతుంది? అక్కడికి వెళ్ళాలంటే ఈ మాయకళలు మాయకళలు మానేసి మాయ మాటలు వదిలేసి ఎరగనట్టుగా అక్కడి ఇలాగా ఉన్నావా? దేవుని కోసం ఎవరి కోసం కనిపెట్టాలి? ఏ సోదం వచ్చినా మా విగ్రహం వచ్చిందా? ఆ విగ్రహం పలిగిపోయినాక అప్పుడు వచ్చింది. కొంతమంది ధర్మశాస్త్రానుసారంగానే పురుషుల్ని దగ్గర పెట్టుకునే స్త్రీలు ఉన్నారు, స్త్రీలను ముందు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది చాలా పాపం. దీన్ని నువ్వు ఖండించు, ప్రార్థించు, నీ భార్యకు చెప్పు, నీ భర్తకు చెప్పు. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడినాడు, ఇది ఫినిష్ చేసుకోండి, లేకపోతే ఇంకా చాలా శ్రమలు వస్తాయి, బతకలేరు భూమి మీద. చెప్తున్నాను, దేవుని రాకడ దగ్గర పడుతుంది. అక్షయ పురుషుడైన యేసు క్రీస్తు కొరకు మనసులో ఆలోచనలు పాపం పని చేయకుండా పవిత్రంగా జీవించు. గత జీవితంలో నువ్వు శరీర సంబంధిగా ఉంటే ఉండవచ్చేమో కానీ మరిచిపోయి అక్షయ పురుషుడైన క్రీస్తుని చేరాలని తపనపడి కొన్ని శ్రమలు శరీరమందు అనుభవించి శ్రమల ద్వారా క్రీస్తుకు, పరిశుద్ధుడైన క్రీస్తుకు చేరుకో. మరలా ధర్మశాస్త్రానికి బానిసైన నీ శరీరాన్ని ఆత్మ సంబంధంగా లేపడానికి ప్రయాసపడు. ఇప్పుడు రోమపత్రిక చదువుతాం. అందుకే రోమపత్రికలో ఏమంటున్నాడు అక్కడ? భద్రాలు కానీ ధర్మశాస్త్రం విడుదల పొందును. కాబట్టి పురుషుని చేరిన గాని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక కాకపోవును. నా సహోదరులారా, మనము దేవుని పాలించినట్లు వేరొకరు ఉన్నాడు. ఎవరైనా చూడండి, ఇప్పుడు వ్యభిచారం అది ఎక్కడుందంటే మన మనసు పూర్ణ మనసుతో నిన్న ఆరాధించు, నా పూర్ణ బలం ఎక్కడ ఆగిపోయాను? ఫలాలు ఫలించే క్రీస్తు కొరకు ఫలాలు ఫలించే అక్షయ పురుషుడైన క్రీస్తుకు నువ్వు చేరుకున్నావా? ఏమండి మీ అందము చీకటి బంధము అంటున్నావా? ఏమి దేవత, ఏమి నడక, ఏమి బతుకు అని దయ్యంలాగా నీ భార్యని కలగంటున్నావు. కొంతమంది సెల్లులా ఫోటోలు పెట్టుకొని అవుతుందిరా, నీ బండి పంపుసారి అవుతుంది. కానీ ఇళ్ళలా అదే వాళ్ళదే లోకం.
దేవుడు అన్నాడు, అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఇక, నీతో ఎప్పుడు ఉండేది నీ యేసయ్య ఒక్కడే. దయచేసి మిమ్మల్ని ప్రేమతో బతిమాలుకుంటున్నాను, మీరు ఆయనని చేరండి. దయచేసి పౌలులా బతిమాలుకుంటున్నాను, మీరు ఎక్కడున్నా ప్రభుతో అనుబంధం కలిగి ఉండండి. శరీరరీతిగా మీరు ఎవరిని ఎదగకండి. పేరుకి అందుకే పౌలు ఏమన్నాడు, కొరింథీయులకు 7వ అధ్యాయంలోనే ఏమన్నాడు ఆయన, భార్యలున్న వారు లేనట్టుగా భర్తలున్న వారు లేనట్టుగా, అంటే పేరుకే ఉంటారు గాని మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించాలి బిడ్డ. మనం ఒకరి కోసం ఒకరు కళ్ళగనడానికి దేవుడు మనం ఏర్పరచుకోలేదండి. క్రీస్తు కొరకు ఫలాలు మనం ఫలించాలి. మనము శ్రమలు అనుభవించి ఆత్మ ద్వారా సంఘాన్ని కనాలి. శరీరం అంటే మనకేమొచ్చింది? శ్రమం తప్ప. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించి మన శరీరీతిగా ఎరగాలని చూస్తున్న మన పిల్లలకు కూడా ఫ్యూచర్ లో వారికి ఆత్మ సంబంధమైన పౌరుషంగా దేవుని వైపు తిప్పే స్త్రీలుగా పురుషులుగా ఉండాలని దేవునికి నీకు ఇస్తున్న మెసేజ్ ఇది. ఎప్పుడు వర్షం వచ్చింది తమ్ముడా చెల్లెమ్మా, నీవు లోకాన్ని నీ కుటుంబంలో చూపించకు. శరీరీతిగా నాకు తెలవదు పేరుకే అన్నట్టుగా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంతరంగా నీ పిల్లల్లో నీ కుటుంబంలో ఆయన వారికే ఏం లేదు. కొంతమంది శరీరీతిగా ఎరిగినట్టుగా నీవు కూడా ఎగిరిండ్రు అనుకో, ఓ మాకు దైవజనులు లేకుంటే ఆత్మీయులు లేకుంటే భక్తులు లేకుంటే మేము ఉండలేమని ఓవరాక్షన్ చేసిండు అనుకో, నీదో బతుకా, అదో పందిలాంటి బతుకు. ఎవరు లేకుంటే బతకలేమని ఉండాలి. నువ్వు రోషం పుట్టించాలి, నా ప్రభు లేకుంటే నేను. హల్లెలూయా, అంతేనా కదా? ఇప్పుడు భార్యలకు చూపించాలి, మీరు ఎవరిని? అక్షయ పురుషుని చూపించాలి. చూపించాలంటే ఏం చేయాలి? సోదరు రాగానే పోయి అడగు. వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు వాళ్ళకి సమర్పించుకున్నావని. ఫస్ట్ నీ మీద ఉన్న విశ్వాసం నీ శ్వాసన కావాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నీ ఊగాక నా పిల్లలు ఎవరు లేరయ్యా. ఎలా చేరుకుంటారు తెలుసా? ఆయన సంవత్సరాలు లేదు. ప్రభువు నాకు చెప్పినాడు, ప్రభువా సంఘంలో చాలా మంది ఎందుకు ఇంత చీకటి ఆవరించుకొని ఎప్పుడు వీళ్ళని ఇంత గోసెందు కూర్చుంటుందంటే వాళ్ళు శరీరీతిగానే ఎరిగి ఉన్నారు, శరీర సంబంధాలు తీసుకోలేకపోతున్నారు. ఆ ధర్మశాస్త్రం వాళ్ళ మీద పని చేస్తుంది కాబట్టి వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. నాకు ఇది వద్దు, ఆత్మ సంబంధిగా మేము బతికి దేవుని నన్ను సంతోషపెట్టి నా కొరకు ఆత్మ ఫలాలు ఫలించాలని ఒక్క తీర్మానం తీసుకోమని చెప్పు. వాళ్ళకు బతుకుంటారా? ఎట్లాగో బతిటోలే కదా. ఏమున్నది, ఒక రోజు జ్ఞాపకాలలో కుటుంబం విచ్చినట్టే ఇదే. అలెలుయా, అప్పుడు కూడా పైసలు ఏమొస్తాయి మాకు, బాధేం లేదు. ఎట్లా చావాలంటే ఇప్పుడు చదువు 8వ అధ్యాయం రోమపత్రిక 10వ వాక్యం చదువు. అబ్బా ఉన్నాడా? చెప్పు. శరీర విషయంలో దేహం చనిపోయిందని చెప్పగలవా? ఎదగనట్టుగా వెలవనట్టుగా పాపనట్టుగా సొత్తిన అది ఇస్తాడుగా. నీకు మరలా క్యాన్సర్ ఇస్తాడుగా. వచ్చింది దేవుడు చెప్పాడు నాకు, క్యాన్సర్ ఎక్కడైతే పోయిందో అది తిరిగి వస్తుంది. ఎస్, దేవుని మోసం చేసే వారిని దేవుడు ఏ రోజు వదిలిపెట్టాడు. నేను నీకు సొంతు కాదు, నువ్వు నాకు సొంతు కాదు. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. నీ దేహాన్ని కాపాడింది పరిశుద్ధంగా బ్రతికి ఆయన కోసం నువ్వు జీవించమని. నీ జ్ఞాపకాలు, నీ పాత జీవితమును ఏ చెప్పు నుండి వచ్చావని ఎలా దేవుడు వర్ణిస్తున్నాడో మర్చిపోతాం మనం. రోగాలతో, శాపాలతో, పాపాలతో గజ్జికోకుండా రోగాలతో చనిపోతున్న మనల్ని తన రక్తం ఇచ్చి మన శరీరాన్ని పరిశుద్ధపరిచి హాస్పిటల్ లేకుండా పవిత్రంగా నిన్ను కాపాడాడు. అపవిత్రుడు ముట్టుకోకుండా నీ దేహాన్ని కాపాడుతుంటే ఇంకా ఎందుకు పర్మిషన్ వస్తుంది? ఆలోచించు. నువ్వు దేహ విషయములో, ధర్మశాస్త్ర విషయములో, క్రీస్తు విషయములో నీ దేహం చనిపోయిందని ఒక్క తీర్మానం తీసుకో తమ్ముడా చెల్లె.
సంఘంలో చాలా మందికి నీ తెలవదు. నీ భార్యకైనా నీ భర్తకైనా ఖచ్చితంగా వాక్యం వేసి సావట్టు, లేకపోతే నీవు ప్రమాదంలో పడతావు. వాక్యం అనే ఖడ్గం తీసుకో, చెప్పు. శరీర విషయంలో మనము వాక్యం అంటే నేను కాదు, నన్ను బాగా చూస్తే ఏమవుతుంది నీకు? వస్తలేదు మాటలు అంటే అక్క బాధ లేదా, ఓ చెల్లే చింత లేదా, ఎంతకాలము వచ్చి తింటావో పురి చింతలు రావట్లేదా, రోగాలు రావట్లేదా, ఉపవాసము చెల్లే లేదా, ఓ అక్క బాధ లేదా. ఏం బాగున్నదనే మాకు హాయిగా ఉన్నాం అనుకుంటున్నారా? శరీర సంబంధులకు చాలా శ్రమలు రాబోతున్నాయి. నువ్వు ఆత్మ సంబంధిగా ప్రభా ఈ ఒక్క రోజు క్షమించమని నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందు. దైవజనుడు చేసే ప్రార్థన చాలా నీతిమంతుని ప్రార్థన బహుబలం కలిగింది. నీ గత బతుకును వదిలిపెట్టే, గతంలో ఏదో అయింది, ఏదో జరిగింది మర్చిపో. కాకి మొగ కూడా కాకి మొగవుతానా, నీ గతాన్ని మర్చిపో. కొత్తగా జన్మించిన పసిబిడ్డ వలె మారు మనసు పొంది ప్రభువా ఇక నుంచి నన్ను ఎవరు నిలుస్తున్నా ఆత్మ సంబంధంగా చూసే మనోనేత్రాలు నాకు ఏమని ప్రార్థన చేయి. హల్లెలూయా. చెప్తావా? ఇప్పుడు నేను అడిగిన వాటి అన్నిటికీ జవాబు చెప్పాలి. నువ్వు ఇప్పుడే నీకు లేదంటే ఉన్నాడు ఇంకొకడు దుష్టుడు గజ్జోడు నీ దగ్గరే ఉన్నాడు, వాడు కనబడకుండా. వాడు నీ శరీరాన్ని వాడుకొని వానికి సమర్పణ చేసుకుంటాడు. క్రీస్తు శ్రమల కోసం నువ్వు శ్రమ పడితే నీ దేహం మీద ఆయన ఆత్మకు అధికారం ఇచ్చి నీ శరీరం మీద ఆయన సులువు గుర్తు వేస్తాడు. పరలోక మర్మాలు చదవండి, దాంట్లో ఉంటది. సిలువ గుర్తు వేశాడేంటి ప్రభు అంటే, నీవు నా సొత్తు. మీ అమ్మకు గాని, మీ అయ్యకు గాని, మీ తమ్ముని గాని, అక్కకు గాని, చెల్లెకు గాని, భర్తకు గాని ఈ లోకంలో ఎవరికి లేదు. నీవు నా సొత్తు అని సిలువ గుర్తు వేశాడంట సిస్టర్. నీకంటాడా? నీ కొంపంతా నీ మనసు ఆలోచనలోనే నివాసం చేస్తుందే. నీ దేహంలో శరీర సంబంధమైన పురుషుని ఇంకా నువ్వు చంపుకోలేకపోతేవే. పుడతాయి, దయ్యాలు చోదిస్తాయి. ఎట్లా చంపాలో కూడా కిందనే చెప్తున్నాడు. నువ్వు వాక్యాన్ని ధరిస్తేనే కదా. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పు, ఏ పురుషుని చెప్పుకున్నావు? క్రీస్తు అనే పురుషుడున్నాడా? అక్షయ పురుషుడున్నాడా? ఏమంటాడు అక్కడ? మీ శరీరం పాప విషయములో మృతువైనది కానీ ఆత్మ నీతి విషయములో నీతి అంటే ఎలా? నీతి అనే మార్పు ఎలా? నీ చూపులు ఎలాగున్నాయి, నీ ఊహలు ఎలాగున్నాయి, నీ ఆలోచన ఎలాగున్నాయి, నీ మనసు ఎలాగుంది? నీతి అనేది మనసు, ఆలోచన, తలంపులకు అన్నిటికీ వాక్యము అధికారిగా నీ మీద ఉంటది. నువ్వు చూసే చూపు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే ప్రవర్తన చూస్తే ఉట్టిగా చెప్పేస్తాడు ఇవి శరీర సంబంధి, ఇవి శరీర సంబంధురాలని. అందుకే తిమోతి చెప్తాడు పౌలు, యవన కుమారుడా నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకు. యవన ప్రవర్తన, శరీర ప్రవర్తన చూపించకరా నాయన, ఆత్మ ప్రవర్తన చూపి. ఎలా మాట్లాడాలి? అమ్మ, చెల్లె, అక్క అని మాట్లాడు. బూతు పదాలు ఊహించేకు. నోరుంది కానీ నోరు దూలతో ఏది పడుతుంది మాట్లాడి శరీర సంబంధిగా సంఘంలో కనబడుచుకుంటూ ఆత్మ సంబంధిని శరీర మనసును దిగబట్టి పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని చేరుకో. ఎంతకాలము ఇంకెంతకాలము యేసుడికి దూరముందు. ఈ రోజుతోటి ముగింపు కావాలి. అయితే ఆత్మ సంబంధంగా మీరు ఫలాలు ఫలించాలని నీతి కొరకు చదవాలి. నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. లేపిన వారి ఆత్మ నీలో నివసించిన నిన్ను కూడా లేపుతాడు. నీ ఖాళీ సమాధి చేస్తాడు. నీ శరీరాన్ని చంపి ఆత్మ సంబంధమైన బిడ్డగా నిన్ను లేపుతాడు. చచ్చిపోయినప్పుడు చెప్పే వాక్యం కాదు ఇది, బతుకుండంగానే సావాలి. ఎలా చేస్తుంది తెలుసా? శరీర ప్రేమను మనం లాగుతా అంటే ఆత్మ సంబంధంగా నేను నేర్పుకున్నాడు. కానీ శరీర సంబంధంగా నేను మాట్లాడను, చూడను, ఊహించను, ఆలోచించను, కలగను. నా ప్రభు ఆత్మస్వరూపి. చదవాలి. మృతులలో క్రీస్తు యేసును లేపిన వాడు కూడా
తన ఆత్మ ద్వారా జీవింపచేయును. జీవింపచేయడా? నీ ఆత్మ ద్వారా శరీరాన్ని జీవింపచేయడా? హాస్పిటల్ పోనిస్తాడా? నువ్వు ఆయన కోసం దాన్ని కాపాడుకోవడా? కానీ ఈ శరీర సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర పురుషుని వదిలి పెట్టామంటే నేను అది ఎత్తిన అట్టనే చూస్తా. ఆ మాట అంటేనే పానాలు పోతట. మరి అది ఏం ఏమనో ఏమో నాకు అర్థం కాదు. హల్లెలూయా. అంతగా ధరించుకున్నాక ఇక వాడు ఎక్కడికి పోతాడు? పొమ్మన్నా పోడవాడు. మారు వస్తు పొందాలి. మనల్ని ఆయన కంటే ప్రేమించిన వాడు ఎవరు లేదండి. మనం అందరం బలహీనులమే. మనం ఏ పార్టీ వాళ్ళము? ఆయన కనికరం కొరకు మనం కనిపెడుతున్నాం. ప్రభువా ఈ దేహాన్ని కాపాడే పరిశుద్ధుడా అంటే ఆయన వస్తున్నాడు. మనం వచ్చు. హల్లెలూయా. చూడండి, చాలా మంది పడుతున్న ప్రయాసం. అందుకే పౌలు విషయంలో కూడా అలాగే బాధపడ్డారంట చాలా మంది. అంటే దైవజనుడి మీద ప్రేమతో మనం ఏడుస్తాం, దేవుడు కనబడాలి, దేవుని సన్నిధి రావాలని తప్పేం కాదు. కానీ ఆ విషయం కూడా దేవుడు లేదంట. మనకి అలా ఆ తోడి ఉండదు. చూడు, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 37వ వాక్యం. చదవాలి. అప్పుడు వారందరూ అలా ఎందుకు వచ్చింది వీళ్ళకి ఏడుపు? శరీర రీతిగా నేను కొంతమంది సంఘంను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఆత్మస్వరూపిగా నువ్వు చూడలేవా? ఆత్మ సంబంధంగా దైవజనుడితో కనెక్ట్ అయి ఉండలేవా? నువ్వు ఎక్కడున్నావు? ఉండలేరా? శరీరీతికి అయితేనే దైవజనుడితో సహవాసంలో ఉంటారంట. అంటే నీ ముంగడ కనబడి నువ్వు ఫలాన్ని దేశం, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు, ఇక్కడ వాక్యం లైవ్ లో వాక్యం ఉంటున్నావు. ఈ వాక్యం ద్వారా బలపడి, ఈ వాక్యం ద్వారా నువ్వు నిలబడి, నువ్వు దేవుని కొరకు శ్రమపడాలి ఉంటే దేవుని ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు నువ్వు ఫలించలేవా? మరి ఎందుకు వాళ్ళు దైవజనుడి సంఘానికి దూరం అయిపోయారంటే వాళ్ళలో ఒక ఆశ. దైవజనుడు అన్నా కూడా మాకు శరీరంగానే మా మధ్యలోనే ఉండాలి. ఈ దయ్యం మామూలు దయ్యం కాదండి. దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళను దూరమే చేస్తాడు. యాకోబు బాగా చేశాడు. అయ్యో కొడుకా, బుద్ధులుగా రా కూడా, నువ్వు నాతోనే ఉండాలి రా. నా మా సొమ్మోడి చాలా మహోడి. ఏం చేశాడు? 5 ముద్దుకు పాల్సలు చేశాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ప్రాణము కంటే ఎక్కువ ప్రేమిస్తది ప్రేమ, ఎంతని ప్రేమను ప్రకటిస్తది ప్రేమ, ప్రేమ. పర్వాలేదు, అందరి ప్రేమలు మాయా ప్రేమలు. అయితే నీ ప్రేమలో నిజం ఉంటే నువ్వు ఏసు ప్రేమ ఎక్కడన్నా చూపించావా? ఎక్కడన్నా చెప్పావా? అది చేత కాదు. మనోళ్ళు అదే మైకంలో ఉంటారు. ఆ మైకంలోకి వెళ్ళి బయటికి రారు. బయట బాగానే కనబడతారు చక్కని చుక్కలు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నువ్వు ఎందుకు ప్రకటించవు? నిన్ను బ్రతికించుకున్నది ఆయన కాదా? పౌలు ఏమన్నా నీ కొరకు సిలువ వేయబడ్డాడా అని ఎందుకు బాధించాడు? దైవజనుడైన ఆమోస్ బ్రదర్ ఏమైనా మీ కొరకు ప్రాణత్యాగం చేశాడా? కొంత కష్టపడ్డాడు మీ కొరకు. క్రీస్తుకు సమర్పించాలన్నా తనకు సమర్పించుకోవాలన్నా? కొంతమంది అక్కడికి పోతారు, పెద్దయ్య దగ్గరికి పోయి ఆయన మీద కళ్ళగని వస్తారు. కళ్ళ రాను ఏం బతుకురా, మనసును సాతాను గడు పిలిపేశాడని ఆడపిల్లకి అర్థం కాదు. సైకోలో వస్తారు. నువ్వు క్రీస్తు ప్రేమలో ఉంటే ఏ రోజు సైకో కావు, సరైనగా. హల్లెలూయా. నన్ను తొలగనీయ లోకమా అంతనీయ ఎలా నడిచాడో నువ్వు నడిపి చూపించావా? ఆయన ఎలా జీవించాడు నువ్వు జీవించి చూపించావా? దొరికిండు పౌలులో యేసే ప్రేమ ఫుల్లుగా వస్తా అంటే ఇక పౌలును వదిలిపెట్టకుండా ఎటుపోయినా పౌలే. పాలు 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 పాలయ్య పాలయ్య అమసయ్య అమసయ్య అమసయ్య. ఈ పాలు లేదు, పెరుగు లేదు, ఎప్పుడు ఉండేటప్పుడు. హల్లెలూయా. కర్ణాపురం పోయి నన్ను అమసయ్య అమసయ్య రాబో అయ్యా నాకు అయ్యా నేను గొయ్య నేను కోజిగద్దలకయ్యా
ఆమోసయ్య లేడు, పాలయ్య లేడు, ఉన్న నా యేసయ్య ఒక్కడే. గాలలో ఆమేన్. తమ్ముడా, చెల్లె, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా వాడుకొని ఆత్మతో ఆయనతో మాట్లాడరా. ఆయన రానంటాడా? ఆయన నీ మధ్యలో లేడా? యుగడిగా సజీవుడా? మన మనసు, మన ఆలోచనలు చూడండి, చదవండి ఇప్పుడు అపోస్తులు 20:37 వాక్యము, 20:37. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని చెప్పిన అతడు దుఃఖించుచు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని ఆ వారు ఓడి వరకు అతన్ని సాగనంపి. చూడండి, పురుషులే స్త్రీలేం కాదు, అయినా గాని శరీరం అనేది ఆయన వాడుకునే పాత్ర. ఆయన ఎక్కడికైనా నడిపిస్తాడు, కానీ మాకు శరీరీతిగానే మా మధ్యలోనే ఉండాలి, మీతోనే సాగాలనుకుంది. హల్లెలూయా. పౌలు వాళ్ళని ఓదార్చాడు, అనేక సేవ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఆయనకి అనుభవం స్టార్టింగ్ లో లేదు, తర్వాత లాస్ట్ ఫైనల్ చెప్పాడు. ఏం తెలుసా? మీ ఎన్నికల కన్నా దేవుడు నాకు చెప్పాడు ఒకటి గుర్తుకుంది. అదే అపొస్తలుల కార్యములో చూడండి, ఇరవై 25 అక్కడే 25 ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడని నాకు ఎప్పుడు తెలిసింది? హలో, ఎటువైరు ఉన్నారా అందరూ? శరీర రీతిగా నన్ను చూడాలని మీరు వచ్చినా నన్ను మీరు నువ్వు వస్తే నీ వెనక మీ సార్ వస్తాడు. ఎందుకు వచ్చేవారు అనుమానం కూడా అండి. ఏమో, నువ్వు కంపోర్డ్ అయితే నీలాగా అన్నారు, కంపోర్డ్ ఉంటారా? నీకు పర్మిషన్ లేదా? కోశల్ని ఇక నువ్వు దైవజను దగ్గరికి కూర్చొని వాక్యం వినాలన్నా అనుమానమే. లోకం ఎట్లా చూస్తుంది? ఏందో అనుమానం. అంటే ఇప్పుడు నీ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు శరీర రీతిగా నువ్వు దైవజనులతో మాట్లాడుకొని వాక్యం విని దైవజనుతో మాట్లాడే పర్మిషన్ కూడా దేవుడు తీసేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? అక్షయుడైన పురుషునికి నీకు సమర్పించిన దైవజనుడు సమర్పణను వదిలిపెట్టి నీ మాయలకు బతుకు. నువ్వు క్రీస్తుని చేరుకోకుండా క్రీస్తు ఎందుకు? మనం దేవుని విషయాల గురించి మాట్లాడుతూ దేవునిలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఇలా దేవుడే కొన్నిసార్లు దూరం చేస్తాడండి. ఫైనల్ చెప్తున్నాడు అక్కడ, చదవాలి మళ్ళా 25వ వాక్యాన్ని. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్య మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడని నాకు తెలియను. తెలిసిందా? మాటలు వస్తలేవురా నాయన బయట. తెలిసిందా? హల్లెలూయా. వీలే కాదండి, పురుషులు నాతో మాట్లాడినా ఆడోళ్ళకి అభ్యంతరమే. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. ఇప్పటి కొద్దిసేపు ఫోన్లో మాట్లాడాక నాతోటి ఫోన్ గుంజుకుంటారు.
ఎవరి వల్ల తగనం మాట్లాడుతున్నావు? అంత డీపా? నా డీపీ నాకున్నాక ఈ డీపీని ఎవరిలో కంట్రోల్ చేస్తున్నారు? వాళ్ళ మాయలోకం వాళ్ళది. శరీరీతిగా నువ్వు దైవజనుల దూరం చేస్తావేమో గాని ఆత్మ సంభూతుడైన యేసుక్రీస్తుని ఎవరు దూరం చేయలేదు. మరి ఇప్పటికైనా నీకు బుద్ధి జ్ఞానం వచ్చి నువ్వు క్రీస్తుని చేరుకోవాలనే ఆశ ఉందా? ఉన్నదా అంటే అంటలేరా? అంటలేదు. అంటే ఇంకా ఉన్నదంటే మీకు మసాలా వేసేది. ఇప్పటికైనా యేసుక్రీస్తుని చేరుకుంటారా? ఇప్పుడు రోమా 8వ అధ్యాయం చదవండి బిడ్డలారా. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ రోజు నుండి మీతో మాట్లాడడానికి స్టార్ట్ చేస్తాడు. చదవాలి. కాబట్టి సహోదరులారా, ఎవరికి రుణస్థుడి కావు? అక్క ఆత్మ సంబంధి. గట్టిగా చెప్పు రాదు. కొద్దిగా సీక్రెట్ గా నీ భర్తను అటాక్ చేయడం కాదు, సీక్రెట్ గా నీ భార్యను అటాక్ చేయడం కాదు. వాక్యాన్ని అటాక్ చేయి, మూతి పళ్ళు రాలిపోతాయి. ఏమంటాంది వాక్యం? నిన్ను ఈ శంప వాయిస్తుంది. నువ్వు శరీరానికి కూడా వస్తుడివా? ఏమంటావు? దైవజనుడు ఇలా వాక్యం చెప్తే నువ్వు లోబడిపోతావా? లోబడకపోతే ఎవడు దున్నుతాడో వాడు దున్నుతాడు. ఎవడు ఆపరేషన్ చేసి గోయాలో కొత్తడు అడిగి పోయినాక అపెండిక్స్ వచ్చింది, ఇంకేంటిది అల్సర్ వచ్చేసింది, థైరాయిడ్, ఇన్ని రోగాలు నీకెందుకు వచ్చింది? అక్షయునికి నీవు నీ మీద అధికారిగా ఉంచదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రాణాత్మ దేహాలు నిండి ఉండాలని ఆత్మస్వరూపి అయిన యేసు క్రీస్తుకు నీ దేహాన్ని అప్పగించి శ్రమ పడలేడు గనుక ఆ శరీరం మీద దుష్టుడు పని చేస్తున్నాడని గుర్తు తెచ్చుకో సైకో. హల్లెలూయా. ఆయన అక్షయుడే. అందుకే మనం ఎవరికి రుణస్థులం కాదంట. లేదు మాటలు. ఎవరికి రుణస్థులం? ఈ మాట ఎవరు చెప్పుకోవాలి? భార్య భర్తలు ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని ఇట్లాంటి వాక్యాలు చెప్తారని మన శక్తికి ఎవరు వస్తుంది? చెప్తారా పోయి? అమ్మా అయిపోయిందన్నయ్య, మాకు ఇక శ్రమలే శ్రమలు సోదరులే. ఇంతకుముందు పాడింది కదా, ఇంకా బతుగాలేనంటూ అంటూ అంటూ తూంకుంటూనే ఉంటున్నావా? నిన్నెక్కడ వంపు ఇయ్యాలో యేసయ్యకు మనసులే అంటూ అంటూ అంటూ. హల్లెలూయా. తప్పగలుగుతావా? నీ భర్తను భార్య పట్టుకొని మనం ఇంక శరీరానికి రుణస్థులం కాదు, ఆత్మలోని సొత్తులము. మన ప్రాణాత్మ దేహాలు వెలబెట్టి కొన్నాడు కనుక మన దేహాన్ని దేవునికి మహిమగా వాడుతామని ప్రార్థన చేద్దామని ఇద్దరు కలిసి ఏంటంటే చేస్తారా? మేము ఊహినాంరా. ఇప్పుడు నువ్వు ఏముందో చెత్త బతుకు. చదువు. నేను జీవిస్తారు. జీవిస్తున్నాడు కనుక మనం కూడా మనల్ని ఏ మరణము, ఏ శాపము, ఏ పాపము మనల్ని ఏవే యుగ యుగాలు ఆయన జీవించే శక్తిని మనకి ఇస్తాడు బిడ్డ. ఏ రోగం లేదు, ఏ హాస్పిటల్ లేదు, ఏ మరణం లేదు, శాపం లేదు. హల్లెలూయా. వారు క్రీస్తుతో ఓల్డ్ మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్ మాస్టర్స్. వారు 1000 సంవత్సరముల పాటు క్రీస్తుతో కూడా వారు రాజ్యం చేసి పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, ఇదిగో 1000 ఏళ్ల పాలన రాబోతుంది. దాన్ని ప్రాణాత్మ దేహాలను ఆయనకు అర్పించి పరిశుద్ధంగా జీవించి, నువ్వు ఎవరు లేకపోయినా నువ్వు జీవించాలి, కానీ క్రీస్తు లేకుండా జీవించాలంటగా నువ్వు అలవాటు చేసి, ఎవరో టెక్కిజాలేసి మేము సేవకు లేకుంటే, భర్త లేకుంటే, ఆత్మీయులు లేకుంటే, విశ్వాసులు లేకుంటే, వీళ్ళందరూ మనుషులే కదా, మేము బతకలేమన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తే వాక్యం తీసుకొని వాళ్ళకు వాక్యం గుర్తుకు లేదు, వీళ్ళకి నీకు గుర్తుకున్నదా? గుర్తుకుంటే ఎందుకు చెప్పట్లే? నీ దయ్యానికి శోధించే దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేదు? మరి అది చేత కాదు. నీకు గుర్తుకుందా? ఉంటే తీ. కరుకు మార్గము సక్రం చేయగల ఆత్మ ఖడ్గాన్ని ధరించి. అందుకే ప్రియ దేవుని ఇట్లారా,
ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీతో, క్రీస్తుతో పాటు పాలనలో నువ్వు మారు మనసు పొందు, అందరూ మోకాలు వినండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇట్లారా తమ్ముడా చెల్లె, నువ్వు ఇంత వాక్యాన్ని తెలిసి కూడా నువ్వెందుకు ఇతరులకు ఈ వాక్యాన్ని స్ప్రెడ్ చేయట్లేదు? ఎవరికి పడితే వారికి చేయకు. నువ్వు ప్రేమించి నీ మాటను అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పు. అర్థం కానులకు చెప్పి నువ్వు అనవసరంగా దాంట్లో ఇరుక్కోపో. నేను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఈ వాక్యాన్ని ఇంకా ఇప్పుడు కష్టపడకు. ఇప్పుడు నువ్వు శ్రమలు పడకు. క్రీస్తు కొరకు నువ్వు ఇప్పుడు క్రీస్తు కొరకు నువ్వు శరీరాన్ని చంపకపోతే నీలో దేవుని ఆత్మ ఎలా వస్తుంది? శ్రమలకు అప్పగించి ప్రభు దగ్గర ప్రార్థన, ప్రభువా నా ప్రాణాత్మ దేహాన్ని నీకు అర్పిస్తున్నాను. అక్షయ పురుషుడైన యుగాలలో సజీవుడైన వాడా, నా పైన అధికారి. సేవకులతో సహా మేము శరీరీతిగా వారితో ఉండి సేవ చేయాలనుకున్నా మాకు కొన్నిసార్లు నువ్వు అనుమతించట్లేదు. ఇక నాకు తెలుసు అని పౌలు చెప్పినట్టుగా ఈ రోజున నాతో నీవే మాట్లాడావు. ఈ వాక్యాన్ని మర్చిపోయి మతి మరుపు బంధుకు తొలగించి గుర్తు పెట్టుకుంటాను ప్రభువా. దైవజనులు మాకు కొన్నిసార్లు కలవకపోయినా మేము ఆగం కాం. అలా ఆగమైతున్నామంటే ఆత్మీయులు మాకు కలవకపోయినా మేము ఆగం కాం. శిష్యులు నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు దూరం అవుతున్నామని వాళ్ళు ఏడ్చారు, కానీ ఇప్పుడు ఏడుస్తున్నా మీరు సంతోషిస్తారు. దేవుడు క్రీస్తుతో కూడా నాట్య పరిపాలన రాబోతున్నా, కానీ నీవు నీ భర్తకు నీ భార్య సరి చేసుకుని శ్రమలు వచ్చినా ఓర్చుకోమని ప్రార్థన. శారీరకంగా వాళ్ళని వేధిస్తే ప్రార్థన చేద్దాం, భయపడకు. కన్నిటితో బుద్ధి కలిగిన కన్యకగా నిద్రపోకు. బాగా తిని నిద్రపోతే శరీరంలో ఏడ్చలు పుట్టిస్తాడు దుష్టుడు. ఆకలిగా ఉపవాసం ఉండి ఆత్మతో ప్రార్థన. ఇదిగో రాతివేత దూరములో ఉండు. నీ భార్యకు గాని భర్తకు గాని యేసు వారి శిష్యులకు రాతివేత దూరములో ఉండి ప్రార్థన చేసినట్టుగా కొద్దిగా దూరముగా ఉండి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మదేవుని శక్తి నేను అమలు పొందది. నీవు ఎన్ని రోజులు బాధపడ్డావు. శరీరీతిగా సేవకులను కూడా మనం చేరడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. ఆయన రాజ్యం గురించి, ఆయన ప్రేమను గురించి ప్రకటించే బాధ్యత మనకుంది. మనం ఎక్కడుంటామో కూడా మనకు తెలవదు. మనకు సొత్తులం కాదు బిడ్డ, మనం యేసుక్రీస్తు సొత్తులం. దేవుడు మిమ్మల్ని తన రాకడు ఈ సమయం నీకు మళ్ళా ఈ 3వ ఆరాధనలో దేవుని సిద్ధపరిచాడు. ప్రభువా, కొన్నిసార్లు నేను శరీరీతిగానే ఆత్మీయులను, పరిశుద్ధులను, దైవ సేవకులను, దైవ సేవకురాలని, విశ్వాసులను, భర్తను, భార్యను, అన్నదమ్ములు, అక్క చెల్లెలను పొందుకోవాలని ఎన్నోసార్లు నా శరీర సంబంధ ప్రేమ నన్ను ఉరికియ్యా పశ్చాత్తాపడుతున్నాను. మారు మనసు పొందు తమ్ముడా. నిమిత్తలకు రోషం పుట్టే సేవను చేయాలి తమ్ముడా. నువ్వేదో అనుకుంటున్నావు, నీ గతాన్ని, నీ మాయ జీవితాన్ని మర్చిపో. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, నీవు ఆత్మ ద్వారా రోషం పుట్టించి తప్పిపోయిన వారు. నువ్వు శరీరీతిగానే దైవజనంతో ఉండాలని, నువ్వు అలా ఉండలేకపోయాని దేశంతో కొట్టుకుపోయావు, గాని ఆత్మ సంబంధంగా ఉంటే మనం ఎక్కడున్నా దేవుని చేరుకోవచ్చు. అంత నీదే. మరి ఆ రోజున పౌలు శరీరీతిని కనబడనంత మాత్రాన వాళ్ళు దేవుని భక్తిలో వెనకపడిపోలేదు, దేవుని చేరుకోవడం మానలేదు. ఇప్పుడు దేవుని మినిస్ట్రీని వదిలిపెట్టిన వాళ్ళు ఎందుకు దైవ సేవకులతో సమాధానముతో ముందుకు సాగలేకపోతున్నారు? వారికి శరీర సంబంధమైన వాంఛలు, ఆశలు లేవా? ఉన్నాయి. అలాంటి ట్రిక్కులో వాళ్ళు పడిపోయారు, మోసపోయారు. నువ్వు మోసపోకు. ఆత్మ సంబంధంగా నువ్వు ప్రతి బిడ్డని ఎరిగి ప్రేమతో తీసుకెళ్లే బాధ్యతను దేవుని ఇస్తున్నాడు. శరీర విషయంలో ఆగమయ్యే నీ భర్తకే గాని, భార్యకే గాని, నీ ఆత్మీయులకే గాని, లోక సంబంధమైన వారిని నీవు వాక్యం ద్వారా ఖండించి చెప్పు. ఇదిగో శరీరీతిగానే నీకు ఎవరిని ఎరుగను. ఎన్నిసార్లు దేవుడు ప్రార్థన చేశాడు నీతో. నీ ఫైనల్ ప్రార్థన చేయి, మౌనంగా ఉండకు, నోరు తెరు. ప్రభువా, రాబోయే కాలము చాలా భయంకరమైన బిడ్డ. నువ్వు శరీరానికి రుణపడి ఉండాలని ఆశలు, నీ భర్త నిన్ను ప్రేరేపించవచ్చు, నీ భార్య నిన్ను ప్రేరేపించవచ్చు. నాకు నువ్వు రుణస్తురాలు, అందుకే వివాహం ఆడినానని చెప్పవచ్చు. అయిపోయింది. ఇక క్రీస్తుకు సమర్పించుకునే సమయం ఇది. లేకపోతే నీ కుటుంబంలో శాపం పోదు. ఎంతటి దుర్మార్గులైన మార్చగల పరిశుద్ధాత్మదేవుడు నీవు దెబ్బలు తినైనా, అవమానాలు పాలైనా నీవు క్రీస్తుని చేరుకో. శరీర సంబంధమైన అపవిత్రతకు ఒప్పుకోకు బిడ్డ.
పరిశుద్ధాత్మదేవుడు నీ మీద ఆయన శిలువను వేయబోతున్నాడు. ఆమేన్. Almighty fire, the Holy. నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్. ప్రభు నా ప్రాణాత్మ దేహాన్ని కనిపించి ఇక నా శరీర విషయంలో ఎవరికి చూపించను, ఎవరి మీద కలగను. నాకు శరీరీతిగాను ఆత్మరీతిగా అన్ని ప్రభువా నా జీవితం దయచేసి నన్ను క్షమించండి. ఇంతవరకు మనుషులతో మాయ కళ్ళు గడి నా జీవితాన్ని పాడు చేసుకున్నది నేనే. ఇతరుల మీద నేరాలు మోపడానికి హక్కు లేదు. నాకు దైవజనుడు ఎన్నోసార్లు క్రీస్తుకైన నీకే సమర్పించాలని అక్షయ పురుషునిగా అప్పగిస్తే నేను మన్ని మోకాలు తీసుకొని మరలా పడిపోయాను. సాతాను హవ్వను మోసపరిచినట్టుగా మా మనసులో చేరి మా మనసులో పురుషుని స్త్రీని మోహించే మోహము దురాత్మల చేత ప్రేరేపించిన దుష్ట శక్తులను నీ పాదాల కింద తొక్కమని ప్రార్థన ఏమో విన్నే మా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. మృతులలో లేపిన వారిని